ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఇక్కడ రాయబడిన లేఖనము ఏంటయ్యా అంటే, యెరూషలేములోని అధికారులు, యెరూషలేము యొక్క నివాసులు తమ దేవుడైన యెహోవాని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆమేన్. ఇక్కడ మనం ఈ లేఖనం ద్వారా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన యందు నమ్మిక ఉంచితే మనము బలము పొందుకుంటాము. ఆమేన్ చెప్పండి. ఆయన యందు మనము నమ్మిక ఉంచితే మనము బలం పొందుకుంటాం. ఎందుకు బలం అవసరం అని మనం పరిశీలన చేస్తే, బలహీనంగా మనం ఉన్నామనుకోండి, మన శత్రువు మన మీద విజయం పొందుతాడు. మనము బలహీనంగా ఉన్నప్పుడు అనేక మంది మనలను చూసి హేళన చేసేవారుగా ఉంటారు. మన బలహీనతను చూసి ఏం చేస్తారో తెలుసా? అనేక మంది మనల్ని తృణీకరించేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము బలము పొందుదుము గాక. బలము ఎలా వస్తుంది అంటే, ఇక్కడ యెరూషలేము అధికారులు, యెరూషలేములో ఉన్న నివాసులు తమ హృదయంలో అనుకుంటున్న మాటలు ఏంటంటే, తమ దేవుని యందు నమ్మిక ఉంచితే వారు బలము పొందుకుంటారు. వారు హృదయంలో అనుకుంటున్నారట. వాస్తవమే, అది నిజమే. ఎందుకంటారంటే, ప్రభువు కూడా చెప్తున్నాడు, మనం బలం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలి. బలము కలిగిన వాడు ఏం చేస్తాడని అంటే దేవుని యుద్ధాలు చేయగలుగుతాడు. బలము కలిగిన వాడు ఏం చేస్తాడని అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించగలుగుతాడు. బలము కలిగిన వాడు ఏం చేస్తాడని అంటే దేవుని కొరకు శూర కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. ఈ రోజున బలహీనులుగా మనం ఉన్నామనుకోండి, శత్రువు మనల్ని బంధించి శరకి తీసుకుపోతాడు. ఎక్కడ తీసుకుపోతాడు? శరలోనికి తీసుకుపోతాడు. శత్రువుకి మనం బానిసలమైపోతాం. ఇదిగో, అనేక మంది ఆధ్యాత్మికంగా బలహీనులుగా ఉన్నారు కాబట్టి మన శత్రువైన సాతాను అనేక మందిని శరగా తీసుకువెళ్ళిపోయింది. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచితే మనం బలం పొందుతామంట. ఈ మాటగా ప్రభు కూడా చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన, చెప్పండి అందరూ, మీకు బలము కలుగును. ఏం కలుగుతుంది? బలము కలుగును.
ఈ రోజున దేవునిని నమ్ముకొనటం వలన మనకేం కలుగుతుందట? ప్రభువే చెప్తున్నాడు, మీరు ఊరకుండి నమ్ముకొనటం వలన మీకు బలము కలుగును. ఆమేన్. ఆ బలము వలన బలమైన కార్యాలు మనం చేయగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాం. మనం బలహీనులమైతే ఏమీ చేయలేం. దేవుని కొరకు పరిగెట్టలేం, దేవుని కొరకు యుద్ధాలు చేయలేం, దేవుని రాజ్యాన్ని స్థాపించలేం, దేవుని మార్గాలను సరళం చేయలేం. మనము దేవుని కొరకు సాక్షులుగా కూడా నిలబడాలి. మనం బలంగా ఉన్నప్పుడే బలమైన కార్యాలు చేయగలుగుతాం, దేవుని యుద్ధాలు చేయగలుగుతాం. లేకపోతే మన జీవితంలో మనం బలహీనులమైనప్పుడు సాతాను ఎదుట నిలవలేక ఓడిపోయిన వారుగా ఉంటాం. ఎలా ఉంటాం? ఓడిపోయిన వారుగా ఉంటాం. ఈ రోజున నా దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు బలపరచబడాలి, నీ కుటుంబం బలపరచబడాలి, ఈ రోజున ఈ సంఘం బలపరచబడాలి, ఈ గ్రామం అంతా బలపరచబడాలి. ఎలా? ఏ విషయాల్లో బలపరచబడాలి అంటే ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, ఆర్థికంగా బలపరచబడాలి, కుటుంబ పరంగా బలపరచబడాలి, ఆరోగ్యపరంగా బలపరచబడాలి. ఈ రోజున అన్ని విషయాల్లో మనం బలపరచబడము గాక. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నీవు బలపరచబడాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు బలం రావాలని నీ పుస్తులు తింటాం కాదు, నువ్వు బలం రావాలని మాంసం తింటాం కాదు. నీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. నీ దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయనే నీ బలమై ఉంటాడు, ఆయనే నీ బలమై ఉంటాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు ఊరకుండి నమ్ముకొనటం వలన మీకు బలము కలుగునా. ఆమేన్. బలం కలిగితే ఏం జరుగుతుంది? బలం కలిగితే ఏం జరుగుతుంది? ఒక ఉదాహరణ చెప్తా. బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మనకి బైబిల్లో కనపడతాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మనకు కనపడతాడు. అబ్రహాము భార్య అయిన శారైను మనం చూసినప్పుడు ఆమె 95 సంవత్సరాల వయసులో ఆమె శరీరం ఉడికిపోయి సంతానము ఆమె జన్మనివ్వటానికి శరీరము సహకరించినటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంది. బలహీనురాలుగా ఉంది. స్త్రీ ధర్మం కట్టుబడిపోయింది, శరీరం ఉడికిపోయింది, ఆమె ముసలిదైపోయింది. అలాంటప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచిందట. ఎవరి యందు? దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా, ఓ శారా, ఇదిగో మీకు నేను సంతానాన్ని ఇస్తాను. ఆ సంతానం ఎలాంటిది అంటే వాగ్దాన పుత్రుడు. ఏ పుత్రుడని? వాగ్దాన పుత్రుడు. ఇదిగో నేను ఇచ్చే సంతానం ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశ నక్షత్రముల వలె, భూమి యొక్క ఇసుక రేణువుల వలె మీ సంతానం ఉంటది అన్నాడు. అప్పటికే ఆదాముకి క్షమించండి, అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేసింది, శారాకి 95 సంవత్సరాలు వచ్చేసింది. వృద్ధులైపోయారు, శరీరం బలహీనమైపోయింది, స్త్రీ ధర్మం కట్టుబడిపోయింది, ఇక సంతానం కలగటం అసంభవం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా శారా ఏం చేసిందంటే తెలుసా? చూడండి, ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత చాలండి ఇక్కడ ఏమైంది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని
ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమె వృద్ధాప్యమందు ఆమె జీవితంలో శక్తి పొందటానికి కారణం ఏంటి? బలము పొందటానికి కారణం ఏంటంటే దేవుని నమ్మిందంట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని నమ్మింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె నమ్మింది. కాబట్టి ఆమె జీవితంలో ఏం పొందిందో తెలుసా? గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు నమ్మగలిగితే, దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నీ ద్వారా దేవుడు ఒక నూతనమైన జనాంగమునకు నీవు తల్లి అవుతావు. నీ కుటుంబము ద్వారా ఒక విశేషమైన ఆశీర్వాదకరమైన జనాంగము పుట్టబోతుంది. దానికి జన్మనివ్వటానికి నీవు శక్తి పొందుకుంటావు. ఇంకో మాట చెప్పనా? నువ్వు నమ్మగలిగితే నూతన సృష్టికి, ఏ సృష్టికి? నూతన సృష్టికి నీవే ఆధారంగా మారతావు. అమ్మాయి చెప్పండి. నీవే ఆధారంగా మారగలుగుతావు. నీవు బలహీనుడివే వాస్తవంగా, నీవు బలహీనురాలవే వాస్తవంగా. వయసు ఉడిగిపోయింది, నా వల్ల ఏమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు, నీలో ఉన్న దేవుడు శక్తిమంతుడు. నీలో ఉన్న దేవుడు ప్రభావం కలిగిన వాడు. నీలో ఉన్నటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే ఆశ్చర్యకరుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నీ బలాన్ని చూసుకుని, నీ పరిస్థితులను చూసి, ఇది నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ రాత్రి దేవుని బట్టి మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీ దేవుని యందు నమ్మిక ఉంచితే మీ ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడగా ఉంటాడు. ఇవేది చేయలేను అనుకుంటున్నావు. ఏమనుకుంది? ఇక నా గర్భం తెరపాటుట అసాధ్యం, నేను పిల్లల్ని కంటాం అసాధ్యం అనుకుంది. అసాధ్యాన్ని సైతం దేవుడు ఏం చేశాడు తెలుసా? సాధ్యం చేశాడు. నువ్వు నమ్మగలిగితే ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఒక అసాధారణమైన కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి దానికి దేవుడు శ్రీకారం చుడుతున్నాడు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో తన అభిషేకం ద్వారా నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ కుటుంబాన్ని అభిషేకించబోతున్నాడు. నీ గ్రామాన్ని అభిషేకించబోతున్నాడు. నీ ద్వారా ఒక వాగ్దాన పుత్రుడు. ఏ పుత్రుడని? వాగ్దాన పుత్రుడు. శారాకి వాగ్దాన పుత్రుడు ఇచ్చాడు. కానీ ఆ వాగ్దాన పుత్రుడు కొత్త నిబంధన ప్రకారం ఎవరై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ద్వారా మీ గ్రామంలో ఆయన ఉద్భవించాలనుకుంటున్నాడు. నీ ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? ప్రతి ఒక్కరు చెప్పండి. నా ద్వారా ఈ గ్రామంలో దేవుడు బయలుపరచబడాలనుకుంటున్నాడు. ఆ రోజున మరియమ్మ గారి గర్భాన వచ్చి ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఇప్పుడు మరియమ్మ గారు అవసరంలా, నీవే కావాలి నా ప్రభుకి. ఎవరు కావాలి? నీవే కావాలి. ఆయన ప్రత్యక్షపరచబడాలి అంటే ఈ రోజున నీ ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఇది నా వల్ల కాదయ్యా, నేను ఎవరికి నేను కనపరచలేనయ్యా, ఎవరికి నేను ప్రకటించలేనయ్యా, ఇదిగో నా కుటుంబం అల్పమైనదయ్యా, ఇదిగో నేను అజ్ఞానినయ్యా, చదువుకోలేదయ్యా, సంస్కారం లేనివాడనయ్యా, అయ్యా నా జీవితంలో ఏ యోగ్యత నాలో లేదయ్యా అని నువ్వు అనుకోవచ్చు. కానీ అంచనాలకు మించి దేవుడు కార్యాలు చేయగలడు. అంచనాలకు మించి కార్యాలు చేయగలడు. ఈ రాత్రి నా ప్రభు నామాన్ని బట్టి మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి
నువ్వు నమ్మగలిగితే శారా బలహీనమైన సమయంలో, ఎప్పుడు బలహీనమైన సమయంలో వయసు ఉడికిపోయిన తర్వాత, నా వల్ల కాదు అనుకున్న తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమె ఒక కుమారుడికి జన్మనవడానికి శక్తినిచ్చాడు. ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. అలాగే నీ ద్వారా కూడా నీవు, నా ద్వారా ఈ పని జరగదు, నా ద్వారా ఇక ఏమీ జరగదు అని నీవు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయావా? వాగ్దానాలు ఉన్నాయి. ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. కానీ నువ్వు నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నావు, కృంగిపోతున్నావు. ఈ రాత్రి మరొకసారి దేవుడు నిన్ను బలపరచడానికి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నమ్మగలిగితే దేవుడు బలహీనుడినైన నిన్ను, బలహీనురాలనైన నిన్ను, అజ్ఞానినైన నిన్ను జ్ఞానవంతుడుగా, బలవంతుడుగా, ఈరోజు ప్రభావవంతుడుగా నిన్ను చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అంటాడు, నువ్వు ఊరకనే ఉండి, ఏమంటాడు? ఊరకనే ఉండి నమ్ము. నువ్వు నమ్ముతావా? నిజంగా మనుషుల్ని నమ్మునట్లుగా, మూఢ నమ్మకాలని మూఢ ఆచారాలని నమ్మినంతగా జీవం కలిగిన దేవుని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఆయన నమ్మితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇది నాకు అసాధ్యము అని నువ్వు అనుకున్న దానిని నీ ద్వారా సాధ్యపరుస్తాడు. ఆయన సాధ్యపరుస్తాడు. నీ ద్వారా ఆయన ఈ గ్రామంలో బయలుపరచబడతాడు. ఆమేన్ చెప్పండి. నీ ద్వారా తన కొరకు కొంతమందిని సంపాదించుకోవాలనుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావు ఇది నా వల్ల కాదు, ఏమనుకున్నావు? ఇది నా వల్ల కాదనుకుంటున్నావు, కానీ దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. ఈ రోజున మన మధ్యలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మీ హృదయంలోనికి తీసుకొని ఆయనకి సమస్తమును సాధ్యమే. అసాధారణమైన కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున శారా అందుకని దేవుని యందు నమ్మిక వచ్చింది. ఏమంటదో తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చిన్నమాతములో నీకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ప్రతి సంవత్సరం, ప్రతి రోజు నువ్వు నమ్మగలిగితే ప్రతి రోజు ఆయన వాక్యము చేత, నిన్ను వాగ్దానం చేత నిన్ను బలపరుస్తున్నాడు. వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని యొక్క ఆయన వాగ్దానాన్ని నువ్వు గ్రహించాలి. నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వర ప్రత్యక్షతను నువ్వు గ్రహించాలి. గ్రహించగలిగితే ఆయన మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏ కార్యాలు? ఘనమైన కార్యాలు, ఊహకందని కార్యాలు. అందరూ ఆశ్చర్యపడేటట్లుగా నీ ద్వారా ఆయన ఘనమైన కార్యాలు చేయనుగాక. ఈ రాత్రి ప్రభువు నీ కొరకు తను బాహువును చాపనుగాక. అపుస్తైన పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అపోస్తలుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను బలపరచుమని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. ఏమంటాడండి? చెప్పండి. నన్ను బలపరచుమని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరుస్తాను అని చెప్తున్నాడు. లక్ష్మణ్ గారు, దేవుడు ఏమంటాడు? బలపరుస్తాను అని చెప్తున్నాడు. ఈ రోజు నన్ను నమ్మగలిగితే ఆయన బలము చేత నువ్వు ఏం చేస్తావో తెలుసా? అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరగటమే కాదు, నీ ద్వారా ఆయన సమస్తాన్ని చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తాడు? సమస్తాన్ని చేయగలడు. ఆమేన్. నీ ద్వారానే ఆయన అంటాడు, నన్ను బలపరచుమని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. ఏం చేయగలడని అడిగితే, పౌలు గారిని అడిగితే
నేను సమస్తాన్ని చేయగలనయ్యా, రోగుల్ని బాగుపరచగలను, చనిపోయిన వారిని మరలా బ్రతికించగలను. ఇదిగో నీవు నమ్మగలిగితే నేను నూతన సృష్టిని కూడా చేయగలుగుతాను. ఆమేన్. నూతన సృష్టిని కూడా నేను చేయగలుగుతాను. ఎందుకంటే తన వాక్కు నా నోట ఉంచాడు అనుకోండి, నేను మాట్లాడుతూ ఉండగానే నూతన సృష్టి తయారవుతుంది. నమ్ముతారా? నమ్ముతారా? ఎగిస్కేలుని తీసుకెళ్ళి ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడు. ఎగిస్కేలు నువ్వు ప్రవచించు, ఈ ఎముకలు బ్రతుకున్నట్లుగా నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు అంటే ఆయన మాట్లాడుతూ ఉండగానే ఎండిన ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి అతుక్కుని వాటిపైన మాంసము, వాటిపైన నరములు, వాటిపైన చర్మము పొదుపుకొని జీవాత్మ వాటిలోనికి వచ్చింది. జీవాత్మ వాటిలోనికి వస్తే గొప్ప సైన్యంగా నిలబడ్డా. మనిషిని ఎవరైనా చేయగలరా? చేయగలరా? మాట్లాడండి. మాట ద్వారా చేయగలరా? కానీ చనిపోయి ఎండిపోయి ఎముకలైపోయి చల్లా చెదరైపోయిన ఎముకలు ఒక్క మాట మాట్లాడితే, దేవుని నామాన్ని బట్టి ఒక్క వాక్కు ప్రవచించగానే ఎముకలన్నీ గడగడ గడగడ గడగడమని శబ్దం చేస్తూ గొప్ప సైన్యంగా నిలబడ్డాయి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఆటం ఏంటో తెలుసా? నీ దేవుడు నీ ద్వారా సమస్తమును చేయించగలడు. ఆమేన్. నువ్వు చేయలేనిదంటూ ఏది లేదు. నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. నమ్మగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని సన్నిధికి ఎలా వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నీతో నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా, చెల్లెమ్మా, తమ్ముడు, నువ్వు దేవుని యందు నువ్వు ఊరకుండి దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన బలపరిచే దేవుడుగా ఉంటాడు. ఏం చేస్తాడట? బలపరిచే దేవుడుగా ఉంటాడు. బలపరిచే దేవుడుగా ఉంటాడు. బలపరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అసాధ్యం అనుకున్నాయి నీ జీవితంలో సాధ్యమవుతాయి. ఆయన బలపరిస్తే జరిగే కార్యాలు ఏంటో తెలుసా? సమస్తమును నువ్వు చేయగలుగుతావు. ఎవరో చేశారండి అద్భుతం, ఎవరో చేశారండి అద్భుతం. ఎవరో చేయటం కాదు, నువ్వు నమ్మితే నీ ద్వారానే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు సమస్తాన్ని చేయటానికి ఇష్టపడిన దేవుడు నా ప్రభు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సమస్తాన్ని చేయగలిగిన వాడు. ఏం చేయగలిగిన వాడు? నీ ద్వారా. అందుకే పౌలు గారు అంటాడు, నన్ను బలపరచు అని, నేను సమస్తాన్ని చేయగలను. ఆమేన్. సమస్తాన్ని చేయగలను. రోగులను బాగు చేయగలను, దెయ్యాలను వెళ్ళగొట్టగలను, స్వార్థను ప్రకటించగలను, దేవుని రాజ్యాన్ని స్థాపించగలను. ఇదిగో ఈ ప్రాంతంలో చచ్చిన వారిని సైతం బ్రతికించగలను అని అంటున్నాడు. సమస్తమును చేయగలను. మరి ఈరోజు నన్ను నమ్మగలుగుతున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన నీ ద్వారానే సమస్తాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. నీ పరిస్థితుల వైపు చూడొద్దు. నీ చుట్టూ ఉన్న వారి వైపు చూడొద్దు. మనం ఏం చేద్దామయ్యంటే పొంగే సముద్రం అక్క చూద్దాం. దేనికి చూద్దాం? పొంగే సముద్రం అక్క చూద్దాం. మనం ఏం చేస్తామయ్యంటే ఎదురుగా నిలబడిన పర్వతం అక్క చూద్దాం. దేవుడు అంటాడు, నీకు ఆవకేం జరుగుత విశ్వాసం ఉందనుకో, ఈ పర్వతాన్ని లేచి సముద్రంలో పడమంటే పడుతుందా? పడదా? చెప్పరా? పర్వతం లాంటి సమస్య చెప్పండి. పర్వతం లాంటి సమస్య లేకపోతే రాజ్యమైన లేచి ఏమవుతుందో తెలుసా? సముద్రంలో పడి నీకు మార్గాన్ని సరళం చేసేదిగా. అయితే మనం ఏం చేయాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన నమ్మిన వారిని అన్నాడు ఆయన సిగ్గుపరచని దేవుడు. ఏం చేయని దేవుడు? సిగ్గుపరచని దేవుడు. ఆయన ఎలా ఉంచుతాడో తెలుసా? మనకి బలం ఇచ్చి ఆయన
మన ద్వారా సమస్తాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. మన ద్వారా ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన ద్వారా ఆయన ఏం చేస్తాడట? చూడండి, జకరియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. యోధావారిని బలశాలుగా చేసేదను, యేసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోవుదురు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నేను యోధా వారిని బలశాలులుగా ఏం చేస్తాడంట? ఎవరిని? యోధా వారిని బలశాలులుగా చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక సంఘాన్ని బలశాలులుగా దేవుడు చేస్తే ఎలా ఉంటారు? ఇక్కడ బలశాలులుగా చేస్తానన్నాడుగా. బలశాలులుగా చేసిన యోధా ప్రజలు ఏం చేశారు? పై వచనాన్ని చదువుతాం. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలులు వలె పొందుదురు. ఆమె చెప్పండి, ఏమర్థమైంది మీకు? దేవుడు బలపరిచిన వారు ఎలా ఉంటారో తెలుసా? వారు యుద్ధము చేయుచు ఏం చేస్తారు? యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. ఆమె ఏం చేస్తారట? శత్రువులను ఆ వీధుల బురదలో త్రొక్కేవారుగా ఉంటారట. ఆమె అర్థమైందా మీకు? అర్థమైందా? ఈ రోజున నీ మీద ఒక శత్రువు యుద్ధం చేస్తున్నాడు. ఆ శత్రువు ఎవరంటే అపవాది. చెప్పండి, అపవాది. మరి ఈ రోజున నీ జీవితంలో నిన్ను దేవుడు బలపరిస్తే నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? నీ శత్రువులను వీధుల బురదలో తొక్కేవాడిగా. ఎలాగా? ఇంకో మాట మీకు చెప్పనా? కొత్త నిబంధన ప్రకారం ఒక మాట చెప్తాను. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ఏం చేస్తాడట? మాట్లాడరు. సమాధానకర్తయగిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద. ఎవరి కాళ్ళ కింద? చెప్పండి. నువ్వేమంటున్నావు? కాదు, నువ్వేమంటావు? అయ్యా సాతాను నన్ను తొక్కేసిందయ్యా, రాత్రి నిద్ర పట్టలేదయ్యా, గుండెల మీద కూర్చుందయ్యా అంటావు. అవునా? కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించును. ఆమె చెప్పండి. చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరిస్తే నువ్వేమవుతావు తెలుసా? సాతాన్ని చితక తొక్కగలుగుతావు. నీ శత్రువులను బురదలో తొక్కగలుగుతావు. ఆమె చెప్పండి. ఈ రోజున అంత శక్తివంతులుగా దేవుడు నిన్ను మార్చును గాక. మార్చాలంటే నువ్వేం చేయాలి? ఊరికే దేవుని యందు నమ్మిక ఉంచి ఊరికనే ఉండాలంట. ఏం చేయాలి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలతో ఇదే మాట చెప్పాడు. వెనక ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రం. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నుయ్య అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అప్పుడు అంటాడు దేవుడు, మీరు ఊరక నుండి నిలిచి చూడండి, రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఊరక ఉండండి,
మీరేదో చేయమని అంట్లా దేవుడు. సైన్యాన్ని చూసి, సముద్రాన్ని చూసి మీరేదో చేయ అవసరం అలా. ఈ రోజున సమస్యను చూసి నువ్వేమో ఏదో చేయ అవసరం అలా. ఈ రోజున నువ్వు ఊరకుండి దేవుని యందు నమ్మిక ఉంచితే నా దేవుడు నా ద్వారా అద్భుతాన్ని జరిగిస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నీ ద్వారానే నీ శత్రువుని పొరలో తొక్కించేవాడుగా ఉంటాడు. సాతాన్ని నీ కాళ్ళ కింద తొక్కించేవాడుగా ఉంటాడండి. అప్పుడు మీరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలా? నిరుత్సాహం అంతా మీ జీవితంలోనే ఉన్నట్టు ఉండదు. దేవుడేమో బలమైన మాటలు మాట్లాడుతున్నాడు, అభిషేకంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలి? అభిషేకం దిగి వస్తున్నప్పుడు సంతోషించాలి, ఆనందంతో కేకలు వేయాలి. ఆమేనను హల్లెలూయా అని కేకలు వేయాలి. ఆనాడు మేడగదిలోనికి 120 మంది మీదకి అభిషేకం దిగి వచ్చినప్పుడు 120 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడారంట. 120 మంది మాట్లాడుతూ ఉంటే యెరూషలేము పట్టణం అంతా గలిబిలైపోయి ఇదేంట్రా బాబు అని 120 మంది కూడి ఉన్నటువంటి మేడగది దగ్గరకు వచ్చారు. నీ జీవితంలో దేవుడు నీ ద్వారా ఘనమైన కార్యాలు చేపుతాను, ఇదిగో మహిమ కార్యాలు చేపుతాను, నా మహిమను వెల్లడిపరుచుకుంటాను, మీతో కూడా నేను ఉంటాను అని దేవుడు చెబుతూ ఉంటే సంతోషించి కేకలు వేయాలి. దావీదు అంటాడు, నా హృదయం హర్షించుతున్నది. ఏం చెప్తాడు? ఏమవుతుందట? నా హృదయము హర్షించుతున్నది. మరి మీ హృదయాలు ఎలా ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. సంతోషించాలి, నిరుత్సాహాన్ని పోగొట్టుకోవాలి, దేవుని వాగ్దానాల్ని మనం విశ్వసించి నమ్మాలి. నమ్మిన ఎడల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పా మీకు? ఎన్ని విషయాలు చెప్పాను చెప్పనా? 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన యందు మీరు నమ్మిక ఉంచితే మీ జీవితాల్లో మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? బలపరిచి మీ ద్వారా అసాధ్యం అనుకున్న కార్యాలు సాధ్యపరుస్తాడు. 2, ఆయన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తాన్ని, ఒక్క కార్యం కాదు సమస్తాన్ని చేయగలనంట. ఆయన నిన్ను బలపరిస్తే సమస్త కార్యాలని నువ్వు చేయగలుగుతావు. 3, నువ్వు చేసే కార్యాలు ఏంటో తెలుసా? 3వ కార్యం ఏంటో తెలుసా? నీ శత్రువుని బురదలో వేసి తొక్కునట్లుగా సాతాన్ని నీ కాళ్ళ కింద వేసి తొక్కుతావు. ఆమేన్ చెప్పండి. ఇంకో మాట చెప్పనా? చెప్తా చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఎద్దు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము ఉచ్చుబడి కలుగును. ఆమె చెప్పండి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఓ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఎద్దు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు. ఏముండదు చెప్పండి? పొట్లలో ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారముగా ఉచ్చుబడి కలుగును. ఆమె చెప్పండి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడంటే, ఎద్దులు లేని చోట, ఎక్కడ ఎద్దులు లేని చోట గాదుల యందు ధాన్యం ఉండదు. ఈ ఎద్దు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దైవ శావకునికి సాదృశ్యంగా ఉంది. ఎవరికి? దైవ శావకునికి సాదృశ్యంగా ఉంది. దైవ సేవకుడు లేని కుటుంబం, దైవ సేవకుడు లేని సంఘం, దైవ సేవకుడు లేనటువంటి వ్యక్తి యొక్క జీవితంలో
గాదెల్లో ఏముండదో తెలుసా? ధాన్యం ఉండదు. ఏముండదు? ధాన్యం ఉండదు. ధాన్యం ఉండదు. ధాన్యం ఉండదు. ధాన్యం దేన్ని సూచిస్తుంది? కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవన ఆధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? జీవనాధారమైన. ఇప్పుడు ధాన్యం దేనికి సాదృశ్యంగా ఉంది? జీవింపజేయడానికి, జీవానికి సాదృశ్యంగా ఉంది. జీవానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఎద్దులు లేని చోట గాదెల్లో ఏముండదో తెలుసా? ఏముండదు? ధాన్యం ఉండదు. అంటే జీవం ఉండదు. ఏ వ్యక్తికైతే దైవజనుడు ఉండడు, ఏ కుటుంబానికైతే దైవజనుడు ఉండడు, ఏ సంఘానికైతే దైవజనుడు ఉండడు, అక్కడ ఏముండదు అంటే జీవం ఉండదు. ఏముండదు? జీవం ఉండదు. మాకు తెలుసులే, వాక్యం అంతా మేమున్నాం, చిన్నప్పటి నుంచి మేమున్నాం, మాకు తెలుసు అని అనుకుంటాం. అనుకుని కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దైవజనుల్ని లక్ష్య పెట్టరు. ఏం చేయరు? చెప్పండి. లక్ష్య పెట్టరు. లక్ష్య పెట్టరు. లక్ష్య పెట్టకపోతే నీ జీవితంలో ఏముండదో తెలుసా? జీవం ఉండదు. జీవాన్ని గురించి నీకు ప్రకటించేవాడు ఎవరో తెలుసా? దైవజనుడే. దైవజనుడే. ఈరోజు నీవైనా నేనైనా దేవుని యొద్దకు వచ్చామంటే మనం మరణం నుండి తప్పించబడి జీవంలోనికి దాటిపోయామంటే కారణం ఎవరో తెలుసా? చెప్పండి. దైవజనుడు ప్రకటించాడు కాబట్టి, దైవజనుడు క్రీస్తు ప్రభువారిని పరిచయం చేశాడు కాబట్టి, క్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగమును గురించి నీకు చెప్పాడు కాబట్టి, ఆయన ప్రేమను గురించి నీకు వివరించాడు కాబట్టి నువ్వు యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచగలిగావు. ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ఇప్పుడు ఏమయ్యో తెలుసా? మరణము నుండి దాటిపోయి జీవములోనికి వెళ్ళావు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ గ్రామానికి ఎవరు కావాలో తెలుసా? ఓ దైవజనుడు కావాలి. మరి నీకు దైవజనుడు ఉన్నాడా? దైవజనుడు ఉన్నాడా? దైవజనుడు ఉన్నాడా? ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఎద్దులు లేని చోట గాదెల్లో ధాన్యం ఉండదు. ఎద్దులు బలము చేత, దేని చేత? ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి, అంటే విస్తారమైన దీవెనలు నీకు వస్తాయి. దైవ సేవకుల ద్వారా నీకు ఏమొస్తాయో తెలుసా? దీవెనలు. దేవుని నామం పేరట వారు ఆశీర్వదించితేనే నువ్వు ఆశీర్వదించబడు. దైవజనుడు లేకుండా నీకు ఆశీర్వాదం లేదా? లేదు. లేదు. ఒక దైవజనుడు మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తేనే, దేవుని నామాన్ని ప్రకటించి నిన్ను ఆశీర్వదిస్తే నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడతావు, నీ గ్రామం ఆశీర్వదించబడతావు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆశీర్వాదం ఉండదు. విస్తారమైన వచ్చుబడి ఎవరి వలన ఉంటుందంట? ఎద్దుల వలన. ఎద్దులు బలంగా ఉండాలి. ఎలా ఉండాలి? బలంగా ఉండాలంటే ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతాం. చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని
మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నది. దేవుడు ఆగనా, చూడండి నా వైపు, కొంచెం నా వైపు చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? కళ్ళము తొక్కుతున్న ఎద్దుకు, ఎద్దు మూతికి ఏం కట్టకూడదు? ఏం కట్టకూడదు? ఇప్పుడు ఎద్దు బలంగా ఉండాలి అంటే దాని మూతికి చిక్క ఉండకూడదు. ఏం చేయాలి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం రాశాడో తెలుసా? ఇదిగో నూర్చుచున్న ఎద్దు యొక్క నోటికి చిక్కం పెట్టకూడదు. మీరు చిక్కం పెట్టకూడదు. నూర్చుట అంటే ఏంటో తెలుసా? సంఘంలో అంటే కళ్ళములో ఎద్దు ఏం చేస్తుందో తెలుసా? నూర్చుచు ఉన్నది. ఏం చేస్తుంది? నూర్చేటప్పుడు ఏం చేస్తుంది? గడ్డి నుండి ధాన్యాన్ని వేరుపరుస్తుంది. ఆమేన్. ఎక్కడేనండి? గడ్డి నుండి ధాన్యాన్ని వేరుపరుస్తుంది. అది ఆ యొక్క కళ్ళములో ఆ యొక్క ఆ గడ్డిలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ గడ్డిలో అది నూర్చుతూ ఉన్నప్పుడు ఏమవుతాయో తెలుసా? దాని బరువుకి, దేని బరువుకి? ఎద్దు బరువుకి ధాన్యం అంతా ఏమవుతుందో తెలుసా? కిందకు వెళ్ళిపోతుంది. గడ్డి నుండి రాలిపోతుంది. బాగా వినండి, గడ్డి నుండి రాలిపోతుంది. ఓ దైవజనుడు కూడా సంఘంలో ఏం చేయాలో తెలుసా? నూర్చాలి. ఏం చేయాలి? నూర్చాలి. ఎలా నూర్చాలి? నూర్చేటప్పుడు ధాన్యాన్ని, గడ్డిని వేరుపరచాలి. ఏం పరచాలట? వేరుపరచాలట. మరి ఈ రోజున ఆ వేరుపరుస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? సంఘాల్లో దైవ సేవకులు నోరు కట్టేస్తారు. ఏం కట్టేస్తారు? నోరు కట్టేస్తారు. మాట్లాడకూడదు, హెచ్చరించకూడదు, బుద్ధి చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? బుద్ధి చెప్పకూడదు. కఠినమైన మాటలు మాట్లాడకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక అంటే ఆమేన్ అంట. మీరు సరి చేయబడండి, త్రాగులు విడవండి, వ్యభిచారాన్ని విడవండి, వంకరి మార్గాలను సరళం చేసుకోండి, తిన్ననైన మార్గాల్లో నడవండి. ఇదిగో లోకము నుండి మీరు వేరు చేయబడండి అని దైవ సేవకుడు ఖండితంగా చెప్పాలి. ఒక మాట మీకు చెప్పనా? చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆలకించుడి, ప్రకటించమని సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు. ఇప్పుడు మీరు గమనించాలి, గడ్డి ఎవరు? సర్వ శరీరం. ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలి? గడ్డిని, ధాన్యాన్ని వేరుపరచాలి. కళ్ళంలో జరిగేదేంటి? కళ్ళంలో కుప్ప నూరుస్తూ ఉన్నప్పుడు జరిగేదేంటి? గడ్డిని, ధాన్యాన్ని వేరు చేయటం. గడ్డి అంటే శరీర సంబంధులు. ఎవరో? శరీర సంబంధులు. శరీర సంబంధుల్ని, ఆత్మ సంబంధుల్ని వేరుపరిచేవాడే దైవజనుడు. శరీర సంబంధుల్ని, ఆత్మ సంబంధులను వేరుపరిచేవాడే దైవజనుడు. వేరుపరుస్తున్నప్పుడు దైవజనుడి యొక్క నోటికి ఏమీ పెట్టకూడదు? చిక్కం పెట్టకూడదు. ఏం పెట్టకూడదు? చిక్కం పెట్టకూడదు. మనం కండిషన్లు పెడతాం. అరగంటే మాట్లాడాలి. ఎంతసేపు? అరగంట మాట్లాడాలి. అయ్యారు పోగంట ప్రసంగం చెప్పాలి. 20 నిమిషాలు పెళ్లి అయిపోవాలి. ఏమైపోవాలి? నువ్వు వచ్చేదేమో 12 గంటలకి, 1/2 గంటలకు పెళ్లి అయిపోవాలంట. మరి ఇప్పుడు దాకా ఏం చేసావు? 12 గంటల దాకా ఏం చేశావు? ఒక నూతన దంపతులను కలిపేటప్పుడు,
నూతన దంపతులను కలిపేటప్పుడు, ఒక కుటుంబాన్ని కట్టేటప్పుడు, ఆ కుటుంబం కట్టబడటానికి, ఆ కుటుంబ వ్యవస్థ స్థిరపడటానికి కావలసిన వాక్యాలు చెప్పేటప్పుడు నువ్వు టైం పెడతావా? చెప్పండి. పరిశుద్ధాత్ముడు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు టైం పెడతావా? చాలా సంఘాల్లో ఏం జరుగుతున్నాయి? టయాన్ని పెట్టి పెద్దలు అక్కడ నుంచి ఉంటారు. ఎక్కడ ఎన్నాళ్ళ గుమ్మం దగ్గర అయిగారు ఏమంటాడు? తొందరగా కానివ్వండి అయ్యారు, 12 అయిపోయింది, భోజనాలు పెట్టుకోవాలి. భోజనాలు సరిపోదా? నువ్వు తిండిపోతుంది. నువ్వు శరీర సంబంధి, ఆత్మ సంబంధివి కాదు. దైవజనుడు ఏం చేయాలో తెలుసా? శరీర సంబంధుల నుండి ఆత్మ సంబంధులను వేరుపరచాలి. లోక సంబంధుల నుండి ఇదిగో ఆత్మ సంబంధాన్ని వేరుపరిచేవారిగా ఉండాలి. వేరుపరుస్తున్నప్పుడు ఒక కొమ్మని నరుకుతూ ఉంటే ఏమవుతుంది? మాట్లాడాలి. కొమ్మని నరికి వేరుపరుస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే గొడ్డలి కొమ్మని నరుకుతుంది. నరుకుతున్నప్పుడు కొమ్మ బాధపడుతుంది. నరుకుతూ ఉన్నప్పుడు బాధపడుతుంది. మన జీవితంలో కూడా లోకము నుండి వేరుపరుస్తున్నప్పుడు, పాపము నుండి వేరుపరుస్తున్నప్పుడు, సాతాను నుండి వేరుపరిచేటప్పుడు నీ జీవితంలో బాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఆనాడు అపోస్తులు బోధించినప్పుడు గొడ్డలతో నరికినట్టుగా ఉండేదట. వాళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా? స్వలాలతో గుచ్చినట్టు ఉండేదట. ఇప్పుడు దైవశాస్త్ర బోధ అలాగే ఉందా అమ్మా? అలాగే ఉందా? ఇక్కడ ఆ ప్రసంగానికి నిలబడి ఏమో చెప్తారో తెలుసా? ఫలానా ఇస్తేరక్క మొన్న వాళ్ళ ఇంటికి వెళితే నాకు కప్పుడు కాపీ ఇచ్చింది. ఏమిచ్చింది? కాపీ ముందు ఏమి ఇచ్చిందో తెలుసా? 6 ఇడ్లీలు వేసింది. 6 ఇడ్లీలు 3 రకాల చట్నీ వేసి, నువ్వు ఇడ్లీ గురించి చట్నీల గురించి వచ్చావా? దేవుడు నిన్ను అందుకు ఏర్పరచుకున్నాడా? కాపీల గురించి, వాడు చేసిన ఆతిథ్యాన్ని గురించి చెప్పడానికి వచ్చావు నువ్వు? ప్రభుని ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. ఇదిగో పాపము నుంచి, లోకము నుంచి ప్రజలను వేరుపరచాలి. నువ్వు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు గుచ్చుకోవాలి. నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనుషుల హృదయాల్లో గాయమవ్వాలి. ఏమవ్వాలి? గాయమయ్యే బోధనకి ఎందరో దురదశీవులు కలిగిన వారు, యశువులు అనుకూలమైన బోధన ఎత్తుకుని సంఘాలు మారిపోతారండి. మా అయ్యగారికి ఎంత చేశాను, బంధువులేదా, పరిశీలన చేసానా, ఆయన అంతా ఉంటే బాటిల్ ఇచ్చాడా, వేడి నీళ్ళు పూసి ఉన్నా కప్పులో, ఇంటికి వెళ్ళేదాకా నేను క్షేమంగా తీసుకెళ్ళానా, ఇంటి దగ్గర పరిచర్య చేసేవారా బాబు? అయితే నువ్వు పాపం చేస్తే నేను సమర్థించాలా? నీవు అక్రమంగా నడుస్తున్నప్పుడు, వాక్యానికి అవిధేయుడు అయి నడుస్తున్నప్పుడు నీ జీవితంలో మనాతన అనే భేదం లేదు. యేసయ్య సమాజ మందిరంలో ఉండి బోధిస్తున్నప్పుడు మొహమాటం లేకుండా బోధించాడు. మొహమాటం లేకుండా బోధించాడు. బోధపడి ఇప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే మొహమాటం లేకుండా బోధించాడు. ఆమె చెప్పండి. మరి ఈరోజు నీ జీవితంలో నీవు బలపరచబడాలి, నీవు ఆశీర్వదించబడాలంటే, ఈ రోజున నీలో జీవం కలిగి ఉండాలి అంటే నీ జీవితానికి ఎవరు అవసరమో తెలుసా? దైవశాస్త్రం అవసరం. ఏమవసరం? నువ్వు కుంగిపోయినప్పుడు బలపరిచేవాడు దైవశాస్త్రం. నీవు ఆదరణ లేనప్పుడు ఆదరించేవాడు దైవశాస్త్రం. ఈ రోజున తన దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని వాక్యములో ఉన్నటువంటి మకరందాన్ని నీకు అందించి బలపరిచేవాడు దైవజనుడు.
ఆ దైవజనుడే నీకు లేకపోతే, ఆ దైవజనుడే నువ్వు లక్ష్య పెట్టకపోతే నీ గాదులు నిండుతీయా? నీ గాదుల్లో ధాన్యం ఉండదా? ఎద్దులు ఏం చేస్తాయో తెలుసు అసలు? ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నుతాయి. ఏం చేస్తాయి? బీడు భూములు దున్నుతాయి. నీ కొరకు విత్తనాలు విత్తటానికి ఇదిగో సదును చేసేది ఎవరో తెలుసా? పంట ఫలించటానికి, దేవునికి ప్రీతికరమైనటువంటి ఆ పంటను నీవు ఇవ్వాలని నిన్ను సిద్ధపరిచేది ఎవరో తెలుసా? దైవజనుడే. దైవజనుడే. ఆ దైవజనుడు లేకుండా నీ జీవితంలో నీవు సరిచేయబడతావా? సరిచేయబడతావా? నీవు ఎన్నడు దున్నని బీడు భూమిలాగా ఉన్నావు. బీడు భూమిలాగా ఉన్నావు. దైవజనుడే అనేటువంటి ఎద్దు ఏం చేసిందో తెలుసా? నీ పొలాన్ని దున్ని నిన్ను సిద్ధపరిచి ఆ వాక్యం అనే విత్తనాలు వేసి నీరు కట్టి నిన్ను దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా చేసి, ఎవరు చేస్తారని మాట్లాడండి. మరి నీకు విస్తారమైనటువంటి ఏమొచ్చింది అంటే అక్కడ విస్తారమైన వచ్చుబడి. ఏదండి? విస్తారమైన వచ్చుబడి ఎలా అవుతుంది? దైవజనుడు బలంగా ఉన్నాడు. మరి నువ్వేం చేస్తావు? దైవజనుడు నోటికి చిక్కమేస్తావు అన్నా, చిక్కమేస్తావు. మరి దైవజనుడు బలంగా ఉండాలి, మా అయ్య గారు బాగుండాలని ఏం తెచ్చి పెడతాను? ఏం పెడతాను? తేవలసిన కృతజ్ఞత ఆత్మను దశమ భాగాలు తెస్తున్నావు. అసలు దశమ భాగాలు కృతజ్ఞత ఆత్మను తెస్తున్నావా? తేకుండా మరి నువ్వు మామూలుగా వచ్చి కూర్చుంటే నువ్వేం కడుతున్నావు తెలుసా? చిక్కం కడుతున్నావు. చిక్కం కడుతున్నావు. నువ్వు చిక్కం కడితే ఆశీర్వదించబడవు, శపించబడతావు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాయబడిన మాట ఏంటో తెలుసా? మూర్చున్న ఎద్దు యొక్క నోటికి చిక్కం కట్టకూడదు. ఏం కట్టకూడదు? చిక్కం కట్టకూడదు. అది తింటూ నోచాలి. అది తింటూ నోచాలి. అది బలం పొందుతూ నూర్చేదిగా ఉండాలి. మరి నీ జీవితంలో ఎప్పుడైనా మీ కుటుంబం అయ్యా ఇది పండు తినండి అయ్యా అని ఎప్పుడైనా దైవజనుడికి ఇచ్చారా? ఇచ్చిన అనుభవమేనా మీది? నీకు తింటాకే చాలు. గుట్టుకుని మీరు బాగా మిమ్ముదురు కాక, దేవుడు మిమ్మల్ని దీవించను కాక. నా బుద్ధిలే అమ్మా, అయ్యగారు తేట్లేదని అనుకుంటే నాకేమో అవసరం రా, దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాను. కానీ నువ్వు చేయవలసిన పని చేయాలి. ఏం చేయాలి? దేవుని వాక్య ప్రకారం నువ్వు చేయవలసిన వాక్యపు విధులను నువ్వు జరిగిస్తే దేవుడు నీ గాదులను నింపుతాడు. నీ గాదులు నింపుతాడు. ఎద్దులు బలంగా ఉండటం వలన విస్తారమైన ఉచ్చుబడి ఏమవుతుంది? విస్తారమైన దీవెనలు నీకు వస్తాయి. ఆమె చెప్పండి. ప్రభు పేరట చేసిన దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈ రాత్రి నువ్వు బలపరచబడాలి. ఆమె నువ్వు బలపరచబడాలి అంటే ఎవరు బలపరచబడాలి? ముందు దైవజనుడు బలపరచబడాలి. నీ గాదులు నిండాలంటే ముందు దైవజనుడు బలపరచబడాలి. మరి నువ్వు బలపరుస్తున్నావా? బలపరుస్తున్నావా? దైవజనుడు ఎంతగా ప్రయాసపడుతుంటే దైవజనుడితో పాటు చేతులు ఎత్తుదాం, కొంచెంసేపు ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన ఉందా? అమ్మా మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం, ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి, సాతాను రాజ్యం పోరాలి అని దైవజనుడు చేతులు ఎత్తున్నప్పుడు దైవజనుడితో పాటుగా ఏం చేయాలో తెలుసా? అహరోను హూరులాగా చేతులను బలపరిచేవారుగా ఉండాలి. ఏం చేయాలి? బలపరిచేవారుగా ఉండాలి. మనం ఏం చేస్తాం? అయ్యగారు ఎక్కడి నుంచో వస్తా ఉంటే మీరు ఎక్కడి నుంచి ఇక్కడ రాలేదు, వర్షం వస్తే రారు, వర్షం వస్తే రారు, కొంచెం సింకులు పడతా ఉంటే రారు, మొక్కలు మురిసిపోతారు కదా. ఏమండి? దారిలో మీరు మొక్కలు అయిపోతారు, అంజూరపు చెట్లు అయిపోతారు.
ఎవరన్నా మళ్ళీ వీళ్ళు మిమ్మల్ని కోసుకుని వెళ్ళిపోతారేమో అని భయమా? ఈరోజు దేవుని వాక్యాన్ని జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, విస్తారమైన ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కావాలంటే నువ్వు ఎవరు బలపరచబడాలో తెలుసా? దైవజనుడు బలపరచబడాలి. దైవజనుడు బలపరచబడాలంటే ఏం చేయాలి? ఆయన నోటికి చిక్కం పెట్టకూడదు. ఆమె చెప్పండి, చిక్కం పెట్టకూడదు. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత బలం పొందుతున్నప్పుడు నీవు డిస్టర్బ్ చేసేవనుకో, ఆయన నోటికి ఏమవుతుందో తెలుసా? చిక్కం పెట్టిన వాడు అవుతావు. ఏం పెట్టిన వాడు అవుతావు? చిక్కం పెట్టిన వాడు అవుతావు. ఈ రోజున దేవుని పిల్లలుగా మీ గాదిల్లో ధాన్యం నిలిచి ఉండాలంటే, మీరు విస్తారమైన వచ్చుబడి ఉండాలి అంటే, మీరు మీ దగ్గర ఉన్న ఎద్దులు అంటే దైవజనులు బలపరచబడును గాక. ఈ దైవజనులు ఏం చేయాలో తెలుసా? గడ్డిని ధాన్యాన్ని చెప్పండి, లౌకికమైన దాన్ని దీన్ని లౌకికమైన దాని నుండి ఆత్మ సంబంధమైన దాన్ని వేరుపరచాలి. వేరుపరచాలి. లోకము నుండి, పాపము నుండి దైవజనుడు ఏం చేయాలో తెలుసా? వేరుపరచాలి. వేరుపరుస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకి సత్కరించాలి. నువ్వు అడ్డుబండం అవ్వకూడదు. నువ్వు ఒక చిక్కాను అవ్వకూడదు. దైవజనుడు బలపరచబడుతున్నప్పుడు నీ గాదెల్లో విస్తారమైన దాని ఆయన ద్వారా నీకేమొస్తుందో తెలుసా? విస్తారమైన వచ్చుబడి. ఈ రాత్రి అతి కృపతో దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక.